హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్. దీప, కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కార్పొరేట్ ఆఫీస్లో అసిస్టెంట్గా జాయిన్ అవ్వమని నేను ఎంత చెప్పినా సూరజ్ పూర్తిగా నిరాకరించాడు బావా అని దీప అయితే కార్తీక్కి చెప్తూ ఉంటుంది. సూరజ్ ఎవరి దగ్గర పని చేయనంటున్నాడు బావా, సాయంగా ఉండమన్నా వినట్లేదు అని దీప బాధపడుతుంది. జ్యోత్స్నకు భయపడి వాడు రావట్లేదా అని దీప అంటే, భయపడేవాడైతే ఆ రోజు ఇంటికి వచ్చి ఎలా కంప్లైంట్ చేస్తాడని కార్తీక్ అంటాడు. మరోవైపు జ్యోత్స్న కేవలం నాపై ఉన్న కోపంతో ఆఫీస్కి వచ్చే ఆర్డర్స్ని నాశనం చేస్తుంది, తాతయ్య ముందు తలదించుకునేలా చేస్తుంది అని దీప ఆవేదన చెందుతూ ఉంటుంది. జ్యోత్స్న కేవలం స్వార్థంతో బతుకుతుందని, ఎవరినైనా నాశనం చేయడానికి వెనకాడదని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సూరజ్ రానందున స్వప్నను అసిస్టెంట్గా పెట్టుకుందామని దీప సలహా ఇస్తుంది. తను బాగా చదువుకుందని, ప్రస్తుతం ఖాళీగానే ఉంది కదా బావా అని గుర్తు చేస్తూ ఉంటుంది. కానీ కార్తీక్ దానికి అస్సలు ఒప్పుకోడు. కాశీ స్వప్నల కాపురం ఇప్పుడిప్పుడే నిలబడుతుంది, ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి వస్తే వాళ్ళ మధ్య దూరం పెరుగుతుంది అని కార్తీక్ దీపతో అంటూ ఉంటాడు. అంతేకాకుండా జ్యోత్స్నకు స్వప్నకు అస్సలు పడదు. ఆఫీస్లో రోజు కొళాయిల దగ్గర గొడవల్లా మారుతుంది. నా తండ్రిని చూసుకోవడానికి ప్రస్తుతం స్వప్న ఇంట్లోనే ఉండడం అవసరం అని కార్తీక్ క్లారిటీగా చెప్తాడు. మరోవైపు సూరజ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే షేరింగ్ ఆటో ఎక్కడానికి ముందుకు వెళ్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని రౌడీలు బైకులపై వచ్చి ఒక్కసారిగా అతనిపై దాడి చేస్తూ ఉంటారు. సూరజ్ ఎంత అడిగినా వినకుండా కర్రలతో దారుణంగా కొడతారు. చివరికి అతని చేయి విరక్కొట్టి అక్కడి నుంచి పారిపోతారు. ఆ దాడి వెనుక ఉన్నది జ్యోత్స్న అని తర్వాత సీన్లో తెలుస్తుంది. రౌడీలు జ్యోత్స్నకు ఫోన్ చేసి, మేడం మీరు చెప్పినట్టే గట్టిగా కొట్టాం, చేయి విరక్కొట్టాం అని వీడియో చూపిస్తూ ఉంటారు. పారు, జ్యోత్స్న ఇద్దరూ కలిసి ఆ వీడియో చూస్తారు. జ్యోత్స్న చాలా క్రూరంగా ఆలోచిస్తూ, జ్యోత్స్న జోలికి వస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది గ్రానీ. నన్ను అవమానించినందుకు వీడిని చంపేయాలి, కానీ వెంటనే చంపకూడదు. నన్ను చూసిన ప్రతిసారి వీడు భయపడాలి, అదే నిజమైన చావు అని పారుతో అంటుంది. దీప, సూరజ్ ఒకటవుతున్నారని నాకు అర్థమైంది, వాళ్ళు ఏం చేసినా వదిలిపెట్టనని జ్యోత్స్న పంతం పడుతుంది. పారు కొంచెం జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన జ్యోత్స్న విందు. ఇంట్లో సుమిత్ర పుట్టినరోజు సందర్భంగా కార్తీక్ ఒక అందమైన బటర్ఫ్లై సీతాకోక కేక్ ఆర్డర్ చేస్తాడు. శౌర్య వచ్చి ఈరోజు అమ్మమ్మ బర్త్డే అని నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంది. సుమిత్రే ఎవరికీ చెప్పొద్దని వారించిందని తాతయ్య చెప్తాడు. అక్కడికి కాంచన, అనసూయ కూడా వస్తారు. జ్యోత్స్న వచ్చి కావాలనే సీన్ క్రియేట్ చేస్తూ మమ్మీ బర్త్డే అని వేరే వాళ్లకు దీపను ఉద్దేశించి తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు పరాయి వాళ్ళు, కానీ కన్న కూతురిగా నేను ఎలా మర్చిపోతాను అంటూ విష్ చేస్తుంది. సుమిత్ర మాత్రం తన కూతురు పెళ్లి జరిగి 3 ముళ్ళు పడే వరకు తన జీవితంలో పూర్తి సంతోషం ఉండదని కాంచన్తో అంటూ ఉంటుంది. కార్తీక్, దీప ఇద్దరు రూమ్లో మాట్లాడుకుంటారు. అమ్మ బర్త్డే అని ముందే తెలిస్తే ఏదైనా స్వీట్ చేసేదాన్ని లేదా చేరుకునేదాన్ని కదా అని దీప అంటుంది. దాంతో కార్తీక్ అమ్మకు ఎప్పటికప్పుడు గుర్తుండిపోయేలా ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ఇవ్వాలి అని ఐడియా ఇస్తాడు. పక్కనే ఉన్న శౌర్యని పిలిచి, నువ్వు మీ అమ్మ బర్త్డే అయితే ఏం చేస్తావు అని అడగ్గా వైట్ పేపర్ మీద డ్రాయింగ్ వేసి ఇస్తానని శౌర్య చెప్తుంది. అప్పుడు కార్తీక్ దీప వైపు చూస్తూ, ఒక ఆడది అమ్మాయిగా పుట్టినప్పుడు కంటే ఒక బిడ్డకు తల్లిగా మారినప్పుడే ఆ పుట్టుక చాలా అందంగా ఉంటుంది, ఆ జ్ఞాపకాన్ని డ్రాయింగ్ రూపంలో ఇద్దాం అని హింట్ ఇస్తాడు. దీపకు ఐడియా వచ్చి శౌర్యని తీసుకుని తాతయ్య రూమ్కి వెళ్ళి స్కెచ్లు, పేపర్లు తెచ్చి డ్రాయింగ్ వేస్తుంది. చివరికి అందరూ కలిసి కేక్ కట్ చేయడానికి రెడీ అవుతారు. కేక్ మీద ఇన్ని సీతాకోక చిలుకలు ఎందుకు ఉన్నాయిరా అని అడుగుతుంది పారిజాతం. జీవితం కూడా ఇంతే కలర్ఫుల్గా ఉండాలని సింబాలిక్గా పెట్టానని కార్తీక్ అయితే అంటాడు. కేక్ కటింగ్ అయ్యాక దీప తను ప్లాన్ చేసిన గిఫ్ట్ను సుమిత్రకి ఇస్తుంది. అమ్మ, మీ పుట్టినరోజు నా చిన్న కానుక అని దీప సుమిత్ర చేతికి ఇస్తుంది. సుమిత్ర ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఒక హాస్పిటల్ బెడ్పై తల్లి పడుకొని ఉండడం, పక్కనే ఉన్న చిన్న పసిబిడ్డ ఉన్నట్లు డ్రాయింగ్ ఉంటుంది. అది చూడగానే సుమిత్ర పాత జ్ఞాపకాల్లోకి వెళ్తుంది. కానీ పారు, జ్యోత్స్నల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి.
పారు మనసులో ఇది గ్రాండ్ బిడ్డలను మార్చిన హాస్పిటల్ విజువల్లా ఉందే. వీళ్ళు ఇంత ధైర్యంగా ఈ డ్రాయింగ్ గిఫ్ట్గా ఇస్తున్నారేంటి? అసలు నిజం అందరికీ చెప్పేయాలని ఫిక్స్ అయ్యారా ఏంటి అని భయపడుతూ షాక్ అవ్వడంతో ఈరోజు అయితే ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.